హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ షెఫ్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసా ఒక హెల్దీ స్నాక్, పెసర సొండలు. ఇవి ఎంత హెల్దీ అంటే మనం దీన్ని స్నాక్గా తినచ్చు, లేదా మన లంచ్తో పాటు కానీ డిన్నర్తో పాటు కానీ ఒక చిన్న సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. సో రెసిపీ చూసేద్దామా? ముందుగా ఓ కప్పు పెసర్లని నీళ్ళల్లో 5-6 గంటల పాటుగా లేదా ముందు రోజు రాత్రి వేసి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిన్న తరిగిన ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తరిగినవి, 4-5 వెల్లుల్లి రుబ్బలు దంచి పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా, చిటికెడు మిరియాల పొడి, ఆవాలు జీలకర్ర 1 స్పూన్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి వేగనిద్దాం. ఇక్కడ మీరు నూనె ఎలాంటి నూనె తీసుకున్నా పర్వాలేదు, కానీ హెల్దీ వర్షన్ అంటున్నాం కాబట్టి కొబ్బరి నూనె ట్రై చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆవాలు జీలకర్ర వేగిపోయాక ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలు మీ కారం తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ మీకు పెసర్లు ఎంత నానితే అంత బాగుంటాయి. సో కొంతమందికి ఏంటంటే పచ్చి పెసర్లు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు. సో అలా కాకుండా స్టీమ్ చేసుకొని, అంటే ఉడకబెట్టుకొని తింటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా కట్ చేసినట్టు పోపు వేసుకొని మగ్గ పెట్టుకుంటే మీకు దాంతో గ్యాస్ ఫామ్ కాదు, ఇంకా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసి వేగనిద్దాం. ఇదే విధంగా మీరు నానబెట్టిన పెసర్లు మాత్రమే కాకుండా మొలకలు వచ్చిన పెసర్లు కూడా వేసి ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసి ఒక గుప్పెడు కరివేపాకు వేసి కలుపుకున్నాం. కరివేపాకు ఊరికనే తినాలంటే కష్టంగా ఉండొచ్చు, కానీ ఇలాంటి రెసిపీలో చాలా బాగుంటుంది టేస్టీగా. కరివేపాకు మన కళ్ళకి చాలా మంచిది కూడా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసి లైట్గా కలర్ మారుతుంది అనేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా వేగిపోయి ఇవి కానవసరం లేదు, పచ్చిగా ఉన్నా కూడా ఉల్లిపాయలు చాలా బాగుంటాయి ఇందులో. డీటెయిల్డ్ రెసిపీ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్న పెసరలు అందులో వేసి కలుపుకుందాం. రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి కూడా వేసి కలుపుకుందాం. మీకు పెసర్లు పొద్దున తినాలనుకుంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవచ్చు, లేదు సాయంత్రం తింటామనుకుంటే పొద్దున్నే కూడా నానబెట్టుకొని ఉంచుకోవచ్చు. మిరియాల పొడి ఉప్పు వేసి కలుపుకున్నాక మూత పెట్టి 5-10 నిమిషాల వరకు మగ్గనిద్దాం. అయితే పూర్తిగా వదిలేకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. అలా అయితే అడుగంటకుండా ఉడుకుతాయి. ఇక్కడ మీరు మూత పెట్టి మగ్గిస్తున్నప్పుడు దాంట్లో నుంచే కొంచెం నీరు కూడా వస్తుంది. ఆ నీటితోటే
అవి చక్కగా ఉడికిపోతాయి. సో మీరు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. బాగా వేగినట్టు కాకుండా లైట్గా ఉడికినట్టు కూడా ఉంటాయి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి కలుపుకుందాం. అయితే ఇందులో దించేసే ముందు లైట్గా మసాలా ధనియాల పొడి చల్లుకొని తింటే చాలా బాగుంటాయి. సో సాయంత్రం పూట స్నాక్స్గా తినాలనుకుంటే మీరు కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని తినొచ్చు. మా ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ షెఫ్స్.